సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 15 నేటి మన ధ్యాన భాగము 139 కీర్తన 19 నుండి 24 వచనాలు. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప, ఆయన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈ దినం మీరు బలాభివృద్ధి నొంది ప్రభు యొక్క స్వారూప్యంలోకి ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని గూర్చిన చింతన మనం కలిగి ఆయనను ఆరాధించడం కంటే గొప్పదైన వృత్తి ఈ లోకంలో మనకి మరొకటి లేదు. నా దేవునికి సమస్తము తెలుసు. నేను ఆయనను వెర్రివానిగా చేయలేను. నా దేవుడు అంతటా ఉన్నాడు. ఆయన యొద్ద నుండి నేను పారిపోలేను. నా దేవుడు సమస్తము చేయగలడు. ఆయనతో నేను పోరాడలేను. నేనేమి చేయాలి అని దావీదు అంటున్నాడు. దానికి జవాబును 23, 24 వచనాలలో మనం చూడగలం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇది బైబిలులో చొరవతో కూడిన ప్రార్థనలో ఒకటి. దేవుణ్ణి మనం తప్పించుకోలేము. ఆయన యొద్ద నుండి పారిపోలేము. ఆయనతో పోరాడలేము. మరిక మనం చేయగలిగింది ఒకటే. ఆశ్చర్యముతో, ఆరాధన భావముతో ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవడమే. కీర్తనకారుని యొక్క ఈ విన్నపాన్ని గమనించండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవునికి మన హృదయాలు తెలుసు. పైనుండి క్రింది వరకు, లోపల వెలుపల అంతా దేవునికి తెలుసు. అయితే మన హృదయ స్థితి మనకే తెలియదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని ఇర్మియా అంటున్నాడు. దేవునికి మాత్రమే అది తెలుసు. 23వ వచనంలో శోధించి అను మాటకు హెబ్రీ భాషలో ఖనిజాల కొరకు గనులను త్రవ్వడం అని అర్థం. దేవా, నన్ను పరిశోధించుము. నేను గని వంటి వాడను. నేను లోతుగా ఉన్నాను. అయితే నన్ను త్రవ్వి నాలోని శక్తిని వెలికి తీయుము. నేను పుట్టక మునిపే నాలో నీవు నిక్షిప్తం చేసిన సంపదను వెలికి తీయుము.
అది ఒక భూమిని అన్వేషించడం లాంటిది కూడా. జీవితంలోని అవకాశాలు ఎంత విశాలమైనవి, ఎంత వెడల్పైనవి. దేవా, నన్ను పరిశోధించుము, నీ మహిమ నిమిత్తమై నాలో ఉన్నదంతటిని వెలికి తీయుము. ఇదే మన ప్రార్థనగా మారాలి. దావీదు ఇలా అంటున్నాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. పరీక్షించడం అంటే ఒక లోహాన్ని అగ్నిలో పుటం వేయడం. అందువలననే కొన్నిసార్లు మనం శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ 3 విన్నపములు ఉన్నాయి. ఒకటి, నన్ను పరిశోధించుము. రెండవది, నన్ను పరీక్షించుము. మూడవది, నన్ను నడిపించుము. తన చిత్త ప్రకారం నడిపించుమని ఈరోజు మీరు దేవుణ్ణి వేడుకొనండి. మీరు అలా చేసినట్లయితే ఆయన తన నామ మహిమార్థమై మిమ్మల్ని జీవితం అనే గనిలో నుండి వెలుపలికి తీసుకుని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థనను మీరు ప్రతిధ్వనింపచేయండి. ఈ లేఖనమే మీకు ఒక ప్రార్థనగా మారాలి. లేఖనములో ఉన్న ప్రార్థన మీ ప్రార్థనగా మారితే లేఖనములోని ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు మీరు చేసిన ప్రార్థనకు జవాబుగా అది మారుతుంది. అప్పుడు మీరు ఆశ్చర్యకరమైన మార్గంలో ప్రయాణిస్తారు. మీరు దేవుని చిత్తానికి అప్పగించుకొనవలసిన అవసరం ఉంది. మీ జీవితంలోని ఏదో ఒక పాపం విషయమై ఆయన క్షమాపణ కొరకు వేడుకొనవలసి ఉంది. ఆయనకు మీరు సన్నిహితంగా తెలుసు అని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన పరీక్ష ఎదుట నిలవగలుగునట్లు ఆయన కృప కొరకు మీరు వేడుకొనండి. కొన్నిసార్లు ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఎముకలు విరిగిపోతున్నాయా అనిపిస్తుంది. తలంతా బ్రద్దలైపోతున్నట్లు, మన కాలి క్రింద ఆ భూమి నెరవిడిచి మనల్ని మృంగివేస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి సమయాలలో ఆయన కృప మనకెంతో ఆదరణ కలిగిస్తుంది, ధైర్యాన్ని, నిరీక్షణను కలుగజేస్తుంది. ఆ కృప కొరకు మీరు వేడుకొనండి, ప్రార్థించండి. ఆయన కృప ఎల్లవేళలా మిమ్మలను బలపరచును కాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు మమ్మల్ని పరిశోధించి పరీక్షించే దేవుడిగా ఉంటున్నారు. మీ పరిశోధనలో తండ్రి మేము ఏమాత్రం దిగులు చెందకుండా, నాయనా, మానవ సంబంధమైన కార్యములు వాటి వెంట మేము పరుగెత్తకుండా మీ వైపే చూచినట్లు, మీ కృప కొరకు కనిపెట్టుకున్నట్లు మాకు సహాయం చేయండి. మమ్మల్ని పరిశోధించండి, మమ్మల్ని పరీక్షించండి, మమ్మల్ని అద్భుతమైన మీ మార్గంలో నడిపించండి. యేసు నామమున ఈ ప్రార్థనను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.